హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ 90 ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. స్పెషల్ వీడియో అని కూరగాయలు చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? కూరగాయలు కాదండి, కూరగాయలు వేసిన బుట్టలు చూడండి. ఇవి వచ్చేసి మా మమ్మీ తయారు చేశారనమాట. వీటిని కొబ్బరాకులతో తయారు చేశారు. అసలు ఈ బుట్టలు అనేవి తాటాకులతోనే తయారు చేస్తారంట. కాకపోతే మా మమ్మీ ఈ విధంగా కొబ్బరాకులతో తయారు చేశారు. ఇలా చేయడానికి కారణం ఏంటంటే మా కొబ్బరి చెట్టుకున్న కొబ్బరి మువ్వ అనేది పడిపోయింది. అది ఎలా పడిపోయిందో తెలీదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది మార్నింగ్ చూసేసరికి పడిపోయిందనమాట. అది ఇంకా అలా వేస్ట్గా పడేయకోకుండా మా మమ్మీ ఈ విధంగా కొబ్బరాకులని బుట్టల్ని తయారు చేశారు. ఆ ప్రాసెస్సే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. మాకు కూడా తెలియదండి మా మమ్మీకి ఎంత టాలెంట్ ఉందని. మామూలుగా చిన్నప్పుడు మాతో అనేవాళ్ళు ఇలా బుట్టల్ని తయారు చేసేవాళ్ళం అని చెప్పి. ఇప్పుడైతే ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా బుట్టలు తయారు చేయడం చూడడం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొబ్బరాకులకున్న ఈనెలను అయితే మనం సపరేట్ చేసేసుకోవాలి అన్నిటికీ. ఇవి వచ్చేసి మనకి చీపురుగా కూడా మనకి యూజ్ అవుతాయి కదా, అవన్నమాట. ఆ 3 చీపిరి పుల్లల్ని ఈ విధంగా చివరన కట్టేయాలన్నమాట. ఇదే మనకి మెయిన్ బుట్ట తయారవడానికి. కింద నుండి బుట్ట అనేది ఇప్పుడు తయారు చేస్తారు. దీని ప్రాసెస్ చెప్దామన్నా కూడా రావట్లేదండి. ఎందుకంటే ఎటు నుండి ఎటో తిప్పేస్తున్నారు. నాకేం అర్థం అవ్వట్లే ఎలా చెప్పాలో కూడా. కాకపోతే మీరు కూడా చూస్తారు. అది కూడా మా మమ్మీ టాలెంట్ చూపిద్దాము అన్నట్లుగా ఈ వీడియో తీస్తున్నాను అంతే. ఇది కూడా ఒక టాలెంట్ అనుకుంటారేమో. టాలెంటేనంటే, ఎందుకంటే ఒక్కసారి మీరు చేసే విధానం చూడండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఎలా తిప్పుతున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఎటు నుండో ఎటో తిప్పుతున్నారనమాట. నాకే అర్థం అవ్వలేదు అసలు. ఇది ఒక టాలెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈ బుట్టలు తయారు చేయడం అన్నది మా మమ్మీ 6th క్లాస్లోనే నేర్చుకున్నారంట చదువుకుంటూనే. ఎందుకంటే తనకి అలా చేతి పనులంటే చాలా ఇంట్రెస్ట్ అంట. అందుని బట్టి ఇలా నేర్చుకున్నారు. ఈ బుట్టలే కాదండి, ఇంకా వైరు బుట్టలు కూడా మా మమ్మీ అల్లేవారంట. ఆ రోజుల్లోనే మా అమ్మమ్మ గారు గవర్నమెంట్ టీచరు. అయినా సరే మా మమ్మీ తన పాకెట్ మనీ కోసం ఈ విధంగా నేర్చుకొని అమ్మేవాళ్ళంట కూడా. ఇవన్నీ కూడా ఈ బుట్టలు తయారు చేస్తూ మాకు చెప్పారనమాట ఇవన్నీ. ఇలా చిన్నప్పుడు జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఇవే ఎక్కువగా బుట్టలనేవి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళంటండి ఇదివరకు. ఈ పాలిథిన్ కవర్లు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకి కనుమరుగయ్యాయి. అలాగే ఈ బుట్టలు తయారు చేసే వాళ్ళ వృత్తి కూడా పాపం పోయినట్టే అనిపించింది. అంతే కదండి, ఈ బుట్టలు ఎక్కడ కనబడుతున్నాయి మనకి ఈ రోజుల్లో. అందరూ కూడా పాలిథిన్ కవర్సే యూజ్ చేస్తున్నాము. ఏదో కొన్ని రోజులు ఆ కవర్స్ బ్యాన్ చేశారు అని చెప్పి అన్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు అవే యూజ్ చేస్తూ ఉన్నాము. సో మనం ఎంత మాట్లాడుకున్నా జనరేషన్ మారిపోతుంది. అన్నీ కూడా దాంతో పాటే మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ విషయానికి వస్తే, ఇక్కడ చూసారా చాలా కష్టంగా ఉంది కదండి. నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట. మరి అంత వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి. మా మమ్మీ టాలెంట్ చూస్తారని చెప్పి నేను వీడియో అయితే పెడుతున్నాను. అది కూడా మాకు కూడా ఒక గుర్తుగా ఉంటుంది కదా ఈ వీడియో అనేది. మా మమ్మీ అయితే అసలు వద్దు అన్నారు. ఇంకా నేనే బలవంతం చేసి వీడియో చేస్తానని చెప్తే సరే అని ఒప్పుకున్నారనమాట. మాకు కూడా ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది కదా ఈ వీడియో అనేది. అందుకనే నేను ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్కి బుట్ట అయితే చాలా అంటే చాలా అందంగా వస్తుంది. నేను పెట్టాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లో కూరగాయలు వేసి. చాలా బాగున్నాయండి ఈ బుట్టలు కూడా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా మమ్మీ కోసమైనా. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.